హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్స్ వచ్చింది. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనకి దోస్త్ వెహికల్ అనేది డీజిల్ వైపు అనేది తెగిపోయింది. అంటే ఓలు పడ్డది. ఓలు పడడానికి మనవాడు టేప్ వేసుకొని కాన్నపైసలు చుట్టుకొని వచ్చాడు. చూడండి, కాన్నపైసలు చుట్టుకొని ఏంటన్నా అడిగితే అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని చెప్పేసి అన్నాడు. ఏంటన్నా కాన్నపైసలు చుట్టుకొని అంటే మరి నైట్ టైంలో అయితే ఏమీ లేదన్న, ఎమర్జెన్సీ టైం అయింది, అందుకనే ఇలా చేశాను. చూడు, ఇలా చేయబట్టే బండి నైట్ టైం ఆకుండా వచ్చింది. అడవిలో ట్రిప్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అయింది, పైప్ అనేది ఊలు అని చెప్పేసి అంటే సరేలే అన్న అని చెప్పేసి మొత్తం కోసాము. నేను ఫస్ట్ టైం ఇలా కన్నం బయటలో కొట్టుకున్నాను. కోసేసి శుభ్రంగా అనేది తీసేసి మళ్ళీ దానిలో జెల్ అనేది రాశాడు. తారు రాసేసి దానికి వేసాడు, అంటుకుంటుందేమో అని చెప్పేసి అని. మనం అయితే ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాం. నీట్గా క్లీన్ చేసి 8mm స్క్వేర్ లాక్ పైప్ ఉంటుంది చూసారా, ఆ లాక్ అనేది వేయాలి. అది కూడా తెచ్చుకున్నారు వాళ్ళే, కస్టమర్. చూడండి, మనం మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ చేయటంలో తప్పు అయితే ఏం లేదు, ఎందుకంటే ఎమర్జెన్సీ టైం కాబట్టి మీరైనా సరే ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ టైంలో రబ్బర్లు చుట్టుకొని రావచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. డీజిల్ పైపుకి కానీ బ్రేక్ పైపులకు కానీ దేనికైనా సరే, ఎందుకంటే బండి మనకి ఆక్కుండా ఉంటుంది. మనకు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. అదే డ్రైవర్కి తెలుసు కాబట్టి, అది ఇప్పుడు కొత్త డ్రైవర్లకు అయితే తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. అందరూ తెలుసుకోండి, ఎమర్జెన్సీ టైంలో ఏం చేయొచ్చు, అసలుకి ఏంటి, ఏదైనా పైప్ బలిపితే ఇది సొల్యూషనా అంటే వాటర్ పైప్ బలిపితే చేసేది ఏం లేదు. డీజిల్ పైపులు కానీ డీజిల్కి సంబంధించినవి కానీ ఓకేనా, ఆయిల్కి సంబంధించిన వాటికైతే ఉపయోగం ఉంటుంది. ఇది కూలెంట్ వాటర్ సంబంధించింది అయితే ఉండదు, ఎందుకంటే అవి పెద్ద వస్తు పైపులు కాబట్టి మొత్తం పూర్తిగా పగిలిపోతాయి. ఇది అనేది స్లోగా పగులుతాయి కాబట్టి చిన్నగా, అంటే చిన్న హోల్స్ పడతాయి కాబట్టి చుట్టుకొని రావచ్చు లైట్గా అయిపోయినా కానీ. చూడండి, కాన్నపైట్లు ఫస్ట్ టైం కొట్టుకున్నాను నేను. కాన్నపైట్లు ఫస్ట్ టైం కొట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మనం అయితే నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని కట్ చేసాము. అటుపక్క ఇటుపక్క పైప్ కట్ చేసేసి అది 8mm స్క్వేర్ లాక్ ఉంది కదా, దాని అనేది ఫిట్ చేయాలి. ఎందుకంటే ఇది పైప్ వేసుకోవడం కాస్ట్ తక్కువే, 600 ఏమో ఉంది పైపు, కానీ అది 80 రూపీస్తో అయిపోయింది ఆ లాక్ అనేది. ఎందుకంటే ఆ లాక్ వచ్చేసరికి మనకి 150 పవర్ని కంటిన్యూ చేయగలదంట, అంటే 150 స్పీడ్ని కూడా తట్టుకోగలదంట. మనకు డీజిల్ అంత రాదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. దాని అయితే కూర్చోబెట్టాము. చూడండి, నీట్గా ఫుల్గా ఫ్రెష్ చేసి లాగి చూస్తే అలాగే ఏం లేదు, ఒట్టం కానీ అలాంటిది కానీ ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ఎమర్జెన్సీ టైంలో. ఎవరికైనా సరే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇలాంటివి యూజ్ చేసుకోవడం చాలా మంచిది, దగ్గర పెట్టుకోండి. ఓకేనా, మన వీడియో కనుక నచ్చితే కనుక అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి.